వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐఎన్ఎస్ విక్రాంత్ లో సైనికులతో దీపావళి జరుపుకున్న మోదీ. గోవా సముద్ర తీరంలో నేవీ అధికారులతో పండుగ వేడుకలు. ఆపరేషన్ సింధూర్ ధైర్యానికి ప్రధాని మోదీ సెల్యూట్. సైనికుల త్యాగం దేశ గౌరవానికి ప్రతీక అన్న ప్రధాని వ్యాఖ్య. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. దీపావళి సందర్భంగా కుటుంబ సమేతంగా పూజలు నిర్వహణ. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అన్న హరీష్ వ్యాఖ్య. నగరం అభివృద్ధి చెందాలని ప్రార్థించానన్న హరీష్ ఆకాంక్ష. కేతిరెడ్డి భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్. ఇదే మీ లాస్ట్ దీపావళి అన్న బెదిరింపులపై ఘాటు స్పందన. పెద్దారెడ్డి ఇక ఎమ్మెల్యే కాలేడన్న జేసీ వ్యాఖ్య. ఆయన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఉపశమనం లభించిందన్న రామచందర్. సైనికులతో దీపావళి జరుపుకుంటున్న ప్రధాని మోదీ ప్రశంస. రామరాజ్యం స్థాపన రోజే దీపావళి అని వ్యాఖ్య. గోవా సముద్ర తీరంలో నేవీ అధికారులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వినగానే శత్రువులకు భయం పుడుతుందని చెప్పారు. మన రక్షణ దళాల పరాక్రమం ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్లో త్రివిధ దళాలు ప్రదర్శించిన ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని పేర్కొన్నారు. సైనికుల త్యాగం దేశ గౌరవానికి ప్రతీక అని తెలిపారు. तेज गति से चलने वाले हवाई जहाज, ये पनडुब्बियां, ये अपनी जगह पर है, लेकिन जो जज्बा आप में है ना, वो उसको भी जानदार बना देता है. ये शिप भले लोहे के हो, लेकिन जब आप उस पर सवार होते हैं ना, तब वो जांबाज जीवित सैन्य बन जाता है. मैं कल से आपके बीच हूं. एक एक पल मैंने कुछ न कुछ सीखा है, कुछ न कुछ जाना है. जब दिल्ली से निकला था तो मन करता था कि मैं भी इस पल को जी लूं, लेकिन साथियों, आप लोगों का परिश्रम, आप लोगों की तपस्या, आप लोगों की साधना, आप लोगों का समर्पण, ये इतनी ऊंचाई पर है, इतनी ऊंचाई पर है कि मैं उसे जी नहीं पाया, लेकिन जान जरूर पाया हूं, जान सका हूं. मैं अंदाज लगा सकता हूं कि इसे जीना कितना कठिन होगा, लेकिन जब आपसे निकट रह करके आपकी सांस को अनुभव कर रहा था, आपकी धड़कन को महसूस कर रहा था, आपकी आंखों की वो चमक को देख पा रहा था. దీపావళి సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కుటుంబ సమేతంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. నగరం మరింత అభివృద్ధి చెందాలని ప్రార్థించానని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ అమ్మవారి దయతోని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ అమ్మవారు మనందరినీ చల్లగా దీవించాలని ప్రార్థించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే ఒకప్పుడు మత సామరస్యానికి మరి ప్రతీకగా మన హైదరాబాద్ ఉండేది. చార్మినార్లో భాగంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం ఉండడం, హిందువులు ముస్లింలను గౌరవించడం, ముస్లింలు హిందువులను గౌరవించడం, ఒకరి పండుగను ఒకరు, ఒకరి సాంప్రదాయాల్ని ఒకరు గౌరవించుకునే గొప్ప సంస్కృతి మన హైదరాబాద్కు ఉంది. ఈ హైదరాబాద్ నగరం ఇంకా ఇంకా వెలిసిల్లాలని, ఇంకా అభివృద్ధి పథంలో ప్రయాణించాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. సీఎం రేవంత్ పై సోషల్ మీడియాలో పెడుతున్న చిల్లర పోస్టులకు బీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలని ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ అన్నారు. స్వేచ్ఛ పేరుతో తప్పుడు ప్రచారం అంగీకారమని విమర్శించారు.
పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే యువత వీధుల్లోకి వస్తుందని హెచ్చరించారు. కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్నత అధికారుల గురించి నిన్న కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లో వాళ్ళేదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కూడా అనుచిత వ్యాఖ్యలు ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో దీని గురించి మేము పోలీస్ శాఖ కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన పెట్టిన పోస్టు ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత అందరూ కూడా, విద్యార్థులు యువకులందరూ కూడా వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటల పట్ల అందరూ కూడా ఆవేశంతో రోడ్లెక్కే పరిస్థితి ఉంది. సో పోలీస్ అధికారులకి ఈరోజు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ ఏదైతే జిల్లా పరిధిలో జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పరిధిలో ఉన్న నాయకులందరితో కలిసి నిజామాబాద్ సిపి గారికి ఒక కంప్లైంట్ కూడా ఈ రోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారి పైన పోస్టులు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్, దీనికి సంపూర్ణ బాధ్యత ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పైన కఠినమైన సెక్షన్స్ పెట్టి ఆయన పైన చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే, ఆ పోస్ట్ పైన రియాక్ట్ కాకపోతే తెలంగాణలో యువకులని ఆపే పరిస్థితి ఉండదు. పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది. కేటీఆర్ పైన కూడా దీని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే కల్వకుంట్ల తారక రామారావు పైన కూడా దాడులకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు పోలీస్ అధికారులు మీరిక్కడ కొంతమంది యువకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ఆగే పరిస్థితి ఉండదు. సో తక్షణమే దీనిపైన రియాక్ట్ అయి కేసులు పెట్టి కల్వకుంట్ల తారక రామారావు పైన, బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్ నడిపే వాళ్లపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏపీని పెట్టుబడుల కేంద్రంగా మార్చుతున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు, ఉప సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చొరవతో వైజాగ్ ఐటీ హబ్ గా మారుతోందని చెప్పారు. గూగుల్, కాగ్నిజెంట్ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. జగన్ అబద్దాల ప్రచారం ప్రజలు నమ్మరని అన్నారు.
విశాఖకు గూగుల్ వస్తే ఉద్యోగాలు వస్తాయా అని అడగడం అవివేకమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. 1,30,000 కోట్ల పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు తప్పవని పేర్కొన్నారు. 1998లో చంద్రబాబు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ తెచ్చినప్పుడు కూడా విమర్శించారని గుర్తు చేశారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పారు. అసలు 1998లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హైదరాబాద్ని మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ రోజు కూడా చాలామంది అన్నారు, ఇదేమైనా కూడు పెడుతుందా, మనకేం కంప్యూటర్ కూడు పెడుతుందా అని అడిగారు. ఈరోజు చెప్పాలంటే సుమారు 65,000 కోట్లు కేవలం ఐటీ నుంచి ఆదాయం ఉంది ఆ రాష్ట్రానికి. 65,000 crores అంటే మాటలు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను ఫిగర్స్ ఒకసారి చూస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది. ప్రజల ఒక నిర్ణయాలే ఫైనల్, ఇది పక్కా అని చెప్పి తెలియజేస్తున్నాం. అంతే, ప్రజలు అదే ఉన్నారు కనుక అదే అవుతుంది. ఏదైనా సరే అండి, మాకు రేపు మేము గెలవాలి అనుకుంటే ప్రజలు ఓట్లేస్తే గెలుస్తాం, కానీ కంపెనీ వాళ్ళు ఓట్లేస్తే గెలం కదా సార్. ముందు ఇప్పుడు మా మనుగుడు కూడా చూసుకోవాలి కదా. ఎవరైనా నాయకులు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగానే వెళ్తాం, ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగానే వెళ్తాం. ఇదే మీ లాస్ట్ దీపావళి అని బెదిరింపులు చేస్తే చూస్తూ ఊరుకోమంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. పెద్దిరెడ్డి 3 ఏళ్లే ఉంటానని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కేతిరెడ్డి చిన్నవాడు కాబట్టి మళ్లీ అవకాశం ఉండొచ్చని, కానీ పెద్దారెడ్డి ఇక ఎమ్మెల్యే కాలేడని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. లాస్ట్కు అనంతపురం డిస్టిక్ లో కోవిడ్ కంట్రోల్ చేసింది ఎవరు తెలుసా? ఆర్డిటి లేకపోతే ఏమైందా లక్షలకు పోయిందిరో. డోంట్ టాక్ అబౌట్ ప్రైవేటైజేషన్. నువ్వు గుండె మీద చేసుకొని చెప్పండి మీరందరూ. ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటైజేషన్ అని? వద్దా? ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి ప్రైవేటైజేషన్ వద్దు. ప్రైవేటైజ్ చేయలేదా? వెహికల్స్ 32,000 నెలకు ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే ఆ డీజిల్ బిల్ ఇచ్చినారు. అది ప్రైవేటైజేషన్ కాదా? గవర్నమెంట్ ఉంటే ఎవరి దగ్గర రావడం లే. ఈ ప్రైవేటైజేషన్ మానుకోండి. నేను దండిగా టాపిక్లు ఉంటే మాట్లాడండి, ఎవరో తింటారు మనం మాట్లాడతాడు. ఆయన ఏమో అంటాడు ధర్మవరం ఆయన ఇదే లాస్ట్ దీపావళి. నమస్కారం సార్, చిన్నోడురా నువ్వు రఫా వద్దు. ఇదే మీకు లాస్ట్, ఇదే మీకు ఫస్ట్. ఒప్పుకోరమ్మా, జనం ఒప్పుకోరు. అది మీ చిన్న ఆయన చెప్పినాడు నేను 3 ఏళ్ళు ఉండేదని. ఏమన్నా మరి ఆయన దీవెన ఎట్లుందో నాకు తెలియదు, కానీ దేవుడి దీవెన ఎట్లుందో నాకు తెలియదు. కానీ ఆయన దీవెనే 3 నెలలు ఆడు ఎప్పటికీ ఇంక ఎమ్మెల్యే కాలేడు. మంత్రులపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేయడం తగదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కమిషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. దాచుకోవడం కేసీఆర్ కుటుంబానికే తెలుసన్నారు. ధర్మపురికి డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ కు ధన్యవాదాలు తెలిపారు. కొంచెం చెప్పండి, ఇది టెలికాస్ట్ చేయాలి. నాకు ఒక 2 నిమిషాలు చెప్ప. మన ఇంట్లో విషయం బయటకు ఎప్పుడు పోతుంది? మన కుటుంబానికి విషయం ఎప్పుడు బయటికి పోతుంది? కుటుంబ సభ్యులు చెప్తూనే పోతుంది. మీ కుటుంబ సభ్యురాలు, మీ తోడబుట్టిన మీ చెల్లె కవిత మాట్లాడిన మాటలకు ఫస్ట్ జవాబు చెప్పు కేటీఆర్. ఆమె మాట్లాడింది కదా వీడియో ముంగట వచ్చి, దాచుకున్నారు కమిషన్లతో మొత్తం మా నాయనను మొత్తం ముంచిండ్లు, మా నాయనను మొత్తం నట్టెట్ట ముంచిండ్లు, మా నాయన దేవుడు ఇంద్రుడు చంద్రుడు, మా నాయన కేసీఆర్ అని చెప్పి కవిత మాట్లాడకు కేటీఆర్ ఫస్ట్ జవాబు చెప్పమని. కమిషన్లకు కేర్ ఆఫ్ వాళ్ళు, కకృతి పరులు వాళ్ళు, దాచుకుందామా అనేది ఆలోచన వాళ్ళకు. ఒక 20 నెలల లోపటిన ఇంత విషయం ఎందుకు, ఇంత కకృతి ఎందుకు, ఇంత దురాలోచన ఎందుకు? నువ్వు మొన్న 2023 ఎన్నికల లోపల ప్రజలు తీర్పు చెప్పినారు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చినారు. మరి సంవత్సరం తర్వాత ఎన్నికలైనాయి కదా. మీ నాయన మహానుభావుడి నేతృత్వంలో జరిగిన కారు సారు 16 కేసీఆర్ గారు చెప్పిన మాట ఏమైంది నాయన? పార్లమెంట్ ఎలక్షన్లో ఏమైంది చెప్పండి. ఇంతకంటే సాక్ష్యం కలిగేలా పోయి బై ఎలక్షన్ సంబంధించిన విషయం లోపల
లేకపోతే మా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ జర నోరు దగ్గర పెట్టుకో. ఏది పడితే అదే మాట్లాడితే మంత్రులం కదా అని చెప్పి ఇంకొక మీ సహచారం మీ బంధువు హరీష్ రావు నీకు నీ చుట్టం మంత్రి అంటాడు, దండుపాల్యమాట. మమ్మల్ని పట్టుకొని మంత్రులను పట్టుకొని ఏం మాట్లాడతాను నేనే చెప్పినా. నువ్వు మాట్లాడిన ఏదైతే క్యాబినెట్లో మాట్లాడిన విషయం లోపల, క్యాబినెట్లో మేము ఏదైతే వ్యక్తిగతమైన మంత్రుల యొక్క విషయాన్ని మాట్లాడిళ్ళు, ఏదైతే కమిషన్కి సంబంధించిన సబ్జెక్టు మాట్లాడిళ్ళు అంటే నేను చెప్పినా నిన్న, దమ్ము ధైర్యం ఉంటే హరీష్ రావుకి చెప్పిన సిద్దిపేటలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఎందుకంటే దేవాలయం పేరు ఎందుకు చెప్తున్నా నేను ఒక మంత్రిగా అంటే, నేను డబ్బున్నోని కాదు. పొద్దున్న లేస్తే దేవుడిని ప్రజలు నమ్ముకొని బయటికి వెళ్తా. దేవాలయం ముందు చెప్తున్నా కాబట్టి ఆయన కూడా హరీష్ రావు గారిని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు సిద్దిపేటలో ఆయన నామినేషన్ చేసే రోజు అక్కడ పెట్టి కాగితం పెట్టిపోతారట. క్యాబినెట్లో ఎలాంటి వ్యక్తిగతమైనటువంటి చర్చ జరగలేదు. నువ్వేదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నావో, ప్రభుత్వాన్ని బురదల్లి కార్యక్రమం చేపడుతున్నావో, ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి యొక్క నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి నీవు దురుద్దేశంతో మాట్లాడుతున్నావో, నేను ఆ దేవాలయం కాడికి వస్తా. క్యాబినెట్లో జరిగిన విషయాలు మా ముఖ్యమంత్రి గారితో అనుమతి క్యాబినెట్లో అంతర్గతంగా జరిగేట్టు చర్చ, దాని ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకుంటే ఆ డే టు టైం చెప్పు. అక్కడ బోరో బాయో ఉంటుంది, తడి బట్టలతో ఇద్దరం స్నానం చేద్దాం. నువ్వు హరీష్ రావు నువ్వు స్నానం చేయి, కేటీఆర్ తీసుకొస్తే కేటీఆర్ స్నానం చేపి, అదేవిధంగా ఇంకా సంతోష్ రావు ఇస్తే సంతోష్ రావు కూడా స్నానం చేపి, ఇంకా మేము టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు అందరూ స్నానాలు చెప్పి నేను ఒక్కరిని వస్తా. అదే గుడికాడ స్నానం చేసుకుంటా. ఆ జిల్లా మంత్రి ప్రభాకరణ కూడా తీసుకొస్తా, మా బీసీ నాయకుడు మా అన్నను కూడా తీసుకొస్తా, మా అన్నను కూడా స్నానం చేపిస్తా. ఇద్దరం మంత్రులం గుళ్ళో చూద్దాం. మాట్లాడే యథార్థం ఏందో ప్రజలు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు చీకట్లు కమ్మేశాయని బీఆర్ఎస్ నేతలు అన్నారు. కేటీఆర్ పారిశ్రామికవేత్తలకు పెట్టుబడులు తెచ్చినప్పుడు ఇప్పుడు వారికి గన్లు చూపిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోయారని, రెండు పార్టీలు బడే భాయ్ చోటే భాయ్లా మారాయని ఎద్దేవా చేశారు. రావడం నిజంగా దురదృష్టకరం. అందుకని కొత్తగా పెట్టుబడులు వస్తలేవు, ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. పేరుకేమో దావోస్ పోయినా, వేరే దేశాల పర్యటనలు పోయినా ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు, ఒకటి మెటీరియలైజ్ అవుతలేదు. వాళ్ళ పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తులే గన్నులు పెట్టి బెదిరించేటటువంటి పరిస్థితి వస్తే ఇక మరి రాష్ట్రంలో పెట్టుబడులు ఉంటాయా? ఇంకా పెట్టుబడులు ఎవరైనా పెడతారా? పరిశ్రమలు ఉంటాయా? వస్తాయా? వాళ్ళ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, మంత్రుల మధ్య విభేదాలు, ఒక మంత్రి ఇంకో మంత్రిని తిట్టడం, ఒక మంత్రి శాఖలో ఇంకో మంత్రి జోక్యం చేసుకోవడం, ఇవాళ మంత్రుల మధ్యనే సమన్వయం లేదు. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికార పార్టీ నాయకుల సంక్షేమం కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుంది తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కోసం ఒక్క నిమిషమైన సమయం కేటాయించి వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా కనబడతలేదు. ఆనాడు ఎన్నికల ముందేమో అన్ని డిక్లరేషన్ల పేరిట అన్ని వర్గాలకు చాలా హామీలు ఇచ్చి హడావిడి చేసిర్రు. రైతు డిక్లరేషన్ అన్నారు, వరంగల్లో సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు, చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. ఏ ఒక్క వర్గానికి కూడా వీళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలే. 420 హామీలు బోగస్, వాళ్ళ మేనిఫెస్టో ఒక బోగస్. ఇవాళ ఇక్కడ నడుస్తున్నటువంటి సర్కారు ఒక సర్కస్ లాగా మారిపోయి రాష్ట్రం యొక్క పరువును ఇవాళ దేశం ముందు తీస్తున్నటువంటి దుస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా వీళ్ళు మాట్లాడితే ఇంద్రమ్మ రాజ్యం, అందరు ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహానుభావుడు. ఈ దేశంలో ప్రజలందరూ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో గొప్పగా బతకాలని అభిలషించి అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహోన్నతుడు. ఆయన విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఆకాశమంత ఎత్తున మేము నిలబెడితే ఆ అంబేద్కర్ మహనీయుడిని బందీ చేసిండు ఈ ముఖ్యమంత్రి,
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇందిరమ్మ రాజ్యం బందీని చేసింది. దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల ఆస్ట్రేలియా ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ బలమని చెప్పారు. పెట్టుబడిదారులు రాష్ట్ర అభివృద్ధికి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. Thank the honorable member of parliament, Warren, who's here, Justin, also here, and Karishma. Thank you very much for hosting me. Wonderful place, historical building. Let's wait and watch whether democracy is really working or not. Interesting times we live in. So if Praveen has not done his job in convincing all of you, I'll take another shot at it. So I'll give you 3 specific reasons why you should look at Andhra Pradesh. One, the first one being is we have a leadership with a track record. So for those of you who don't know Mr. Naidu, this is his 4th term as Chief Minister. He's a 75-year-old young man. When you meet him, you'll understand it why I said he's young. He's very young at heart. He comes with abundance of energy. But what makes it different this time around is he's backed with a young team. So 50% of the legislatures are first-time MLAs. 17 out of the 25 ministers are first-time ministers. So he's backed with a very young team with a lot of fire in the belly to get things done. And that's what makes it different. And Mr. Naidu is the reason why Hyderabad is what it is today. And people were kind enough to give him an opportunity to build a legacy all over again. And he's now doing it with the new Andhra Pradesh, a divided Andhra Pradesh. The second reason is speed of doing business. And I can give you 2 specific examples of it. One, I'm sure all of you have followed the Google's announcement. It's the single largest FDI investment in Indian history, and it's landed in Visakhapatnam. It's a greenfield data center that's getting built out there, and it's not only the data center, it's the whole the landing station, the sea landing cable station that's coming out there. And we are really excited about building the entire ecosystem. I've had an opportunity to meet a few of the data center developers here in Australia, and I've had the opportunity to invite them to Visakhapatnam. But we're really excited to build a larger ecosystem. And we got all this done in 13 months, which is 1 month more than what we agreed with Google on. And once we agree to work together, it's no longer your business, it's our business. ప్రధాని మోదీ సైనికులతో కలిసి దీపావళి జరుపుకుంటున్నారని, చెడుపై మంచి గెలుపుకు ప్రతీకగా దీపావళిని జరుపుకోవడం గర్వకారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఉపశమనం లభించిందని తెలిపారు. రాముడు వనవాసం అనంతరం రామరాజ్యం స్థాపించిన రోజు దీపావళి అని చెప్పారు. దివాళీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం మనం. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తగ్గించినందుకు ఈ దీపావళి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు కూడా ఇది వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలకు బట్టల మీద అయితే ఏంది, టపాకాయల మీద అయితే ఏంది, లేకుంటే కార్ల మీద, ఫ్రిడ్జ్ల మీద, ఏసీల మీద, వీటన్నిటి మీద ధరలు తగ్గినటువంటి ఒక సందర్భంగా అసలైన దీపావళి ఈసారి జరుగుతుందని చెప్పేసి మనం భావించాలి. ప్రధానమంత్రి గారు దీపావళి నాడు మన ఒక సైనికులతోని దీపావళి జరుపుకుంటున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దీపావళి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలకు, భారతీయ జనతా పార్టీని తెలుపుతూ, మళ్ళీ అధర్మం పైన ధర్మం విజయము, చెడు పైన మంచి విజయము, రాముడు తిరిగి వచ్చి వనవాసం చేసి తిరిగి వచ్చి రామరాజ్యాన్ని స్థాపించిన రోజు, అదేవిధంగా కృష్ణుడు మళ్ళీ అధర్మం మీద గెలిచినటువంటి రోజు ఈరోజు భావిస్తూ ఉన్నాం. మరి అందరి జీవితాల్లో ఈరోజు వెలుగు రావాలి. మన నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వంలో తప్పకుండా అందరూ వెలుగు చూస్తున్నారని చెప్పేసి భావిస్తూ, అల్లూరు జిల్లా జి మాడుగుల మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కొత్తపల్లి జలపాతంలో ఐఏఎస్ అధికారులు సందడి చేశారు. సెలవు రోజును పురస్కరించుకుని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని తిరుమణి శ్రీపూజ, పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ వైశాలి, జైపూర్ సబ్ కలెక్టర్ సత్యారెడ్డిలు జలపాత ప్రాంతంలో ఆహ్లాదకరంగా గడిపారు. సహజ సౌందర్యం మధ్య జలపాతం అందాలను ఆస్వాదించిన అధికారులు స్థానిక పర్యాటక సదుపాయాలను కూడా పరిశీలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఐఎన్ఎస్ విక్రాంత్లో సైనికులతో దీపావళి జరుపుకున్న మోదీ, గోవా సముద్ర తీరంలో నేవీ అధికారులతో పండుగ వేడుకలు, ఆపరేషన్ సింధూర్ ధైర్యానికి ప్రధాని మోదీ సెల్యూట్, సైనికుల త్యాగం దేశ గౌరవానికి ప్రతీక అన్న ప్రధాని వ్యాఖ్య.
భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. దీపావళి సందర్భంగా కుటుంబ సమేతంగా పూజలు నిర్వహణ. హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక అన్న హరీష్ వ్యాఖ్య. నగరం అభివృద్ధి చెందాలని ప్రార్థించనన్న హరీష్ ఆకాంక్ష. కేతిరెడ్డి భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్. ఇదే మీ లాస్ట్ దీపావళి అన్న బెదిరింపులపై ఘాటు స్పందన. పెద్దారెడ్డి ఇక ఎమ్మెల్యే కాలేడన్న జేసీ వ్యాఖ్య. ఆయన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చ. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఉపశమనం లభించిందన్న రామచందర్. సైనికులతో దీపావళి జరుపుకుంటున్న ప్రధాని మోదీ ప్రశంస. రామరాజ్యం స్థాపన రోజే దీపావళి అని వ్యాఖ్య. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనుండండి జే న్యూస్.